Good morning everyone. Today we will discuss 15th problem. 15th problem లోపల మనకి ప్రవీణ్ అకౌంట్ we are prepared ప్రవీణ్ అకౌంట్. సో మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి పర్చేజ్ చేయడం కానీ లేదంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి సేల్ చేయడం కానీ, అంటే పర్చేజ్ మీన్స్ కొనడం, సేల్స్ మీన్స్ అమ్మడం. అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి మనం పర్చేజ్ అండ్ సేల్స్ చేస్తా ఉన్నాం. ఈ మంత్ లోపల 31st మార్చ్ 2018 అనే మంత్ లోపల ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి కొంత సేల్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ఆ క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ అండ్ సేల్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్ కి ఆ మంత్ ఎండింగ్ లోపల మనం ఎంత బ్యాలెన్స్ డ్యూ ఉన్నాం, లేదంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ మనకి ఎంత బ్యాలెన్స్ డ్యూ ఉన్నాడు అని ఫైండ్ అవుట్ చేయడానికి వీఆర్ ప్రిపేర్ ప్రవీణ్ అకౌంట్. సో ప్రవీణ్ అకౌంట్ కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇక్కడ నేను నోట్ డౌన్ చేస్తాను, రాసుకోండి. ప్రవీణ్ అకౌంట్ is on 31st March 2018. 7th date నాడు, మార్చ్ 7th నాడు బ్యాలెన్స్ ఫ్రమ్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ ప్రవీణ్. ఇంత అమౌంట్ బ్యాలెన్స్ దగ్గర నుంచి ప్రవీణ్ దగ్గర నుంచి 3500 రూపీస్ వి షుడ్ రిసీవ్డ్, అంటే మనకు ఆ అమౌంట్ రావాల్సి ఉంది, రాలేదు అంటే డ్యూ ఫ్రమ్ అతని దగ్గర నుంచి రావాల్సి ఉంది. దెన్ నెక్స్ట్ 7th డేట్ నాడు సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్, అమౌంట్ వచ్చేసి 1500. నెక్స్ట్ 10th డేట్ నాడు purchase goods from Praveen rupees 1000. Then next 15th date nadu paid cash to Praveen, amount 800. Next 23rd date cash received from Praveen, amount 500. Next 25th returned goods to Praveen, amount 200. Final గా Praveen account settle with 10% discount. ఓకే, ఇది మనకున్నటువంటి ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకొని ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి మనం అమౌంట్ ఏమన్నా పే చేయాల్సి ఉందా, లేదంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ మనకి ఏమన్నా అమౌంట్ డ్యూ ఉన్నదా తెలుసుకోవడానికి ఈ ట్రాన్సాక్షన్ ను బేస్ చేసుకుంటే తెలిసిపోతుంది. 7th డేట్ నాడు బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ ప్రవీణ్, అంటే అమౌంట్ అనేది ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి వి షుడ్ రిసీవ్. ఓకే, అతని దగ్గర నుంచి మనకి రావాల్సి ఉంది. బట్ here it is Praveen is the debitor, అంటే he should receive benefit receiver ని మనము డెబిట్ అంటాం. అంటే ఈ క్యాండిడేట్ మన దగ్గర నుంచి 3500 రూపీస్ బెనిఫిట్ ను రిసీవ్ చేసుకున్నాడు. బట్ యాక్యురేట్ గా 3500 అమౌంట్ అనేది నాట్ ఎట్ పే రైట్ నౌ, అంటే 3500 రూపీస్ ని
పే చేయలేదు అంటే కట్టలేదు. అంటే మన దగ్గర నుంచి మన ఆర్గనైజేషన్ నుంచి ఈ షుడ్ రిసీవ్డ్ బెనిఫిట్ అంటే బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి డెబిట్. ఓకే, దెన్ నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్ అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి సేల్ చేసినాం బట్ 1500 అమౌంట్ అనేది మనం ఇంకా తీసుకోలేదు. బేస్డ్ ఆన్ క్రెడిట్, బేస్డ్ ఆన్ క్రెడిట్ అంటే ఉద్దెర అమ్మినాము, తెలుగులో ఏమంటారు ఉద్దెర. బేస్డ్ ఆన్ క్రెడిట్, క్రెడిట్ సేల్ చేస్తాం. క్రెడిట్ సేల్ చేసినప్పుడు మన ఆర్గనైజేషన్ నుంచి 1500 గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు అంటే ఈజ్ ద బెనిఫిట్ రిసీవర్. బెనిఫిట్ రిసీవర్ ఏమంటాం మనం? బెనిఫిట్ రిసీవర్ ని మనము డెబిట్ అంటాం. కాబట్టి ప్రవీణ్ డెబిట్ టు సేల్స్. సెవెంత్ ట్రాన్సాక్షన్ అంటే ప్రవీణ్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ప్రవీణ్ అనే క్యాండిడేట్ మన దగ్గర నుంచి బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాడు అంటే ప్రవీణ్ కు మనం సేల్ చేయడం ద్వారా మన దగ్గర నుంచి బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాం కాబట్టి డెబిట్. దెన్ నెక్స్ట్ సేల్స్ ఇస్ ద క్రెడిట్. ఎట్ ద సేమ్ టైం 10th డేట్ నాడు పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్ అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేసినాం. ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తే వి షుడ్ రిసీవ్డ్ బెనిఫిట్. అతడు మనకు అమ్మిండు, పర్చేజ్ చేసి అంటే అమ్మడం, సారీ పర్చేజ్ చేసి అంటే కొనడం. మనం కొంటున్నాము అంటే ఆయన మనకి బెనిఫిట్ ఇచ్చినట్టు. ప్రవీణ్ అనే క్యాండిడేట్ మనకి బెనిఫిట్ గివర్. ఓకేనా, బెనిఫిట్ గివర్ ఏమంటాం? క్రెడిట్ అంటాం. సో దాన్ని మనం ఎట్లా రాస్తాం? పర్చేజ్ డెబిట్, ప్రవీణ్ ఇస్ ద గివర్, గివర్ ఏమంటాం? క్రెడిట్. ఓకే, దెన్ నెక్స్ట్ 15th డేట్ నాడు పెయిడ్ క్యాష్ టు ప్రవీణ్. పెయిడ్ క్యాష్ టు ప్రవీణ్ అంటే క్యాష్ అనేది పేమెంట్ చేస్తున్నాం. ఎవరికి? ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి క్యాష్ పే చేస్తున్నాం అంటే ఈ షుడ్ రిసీవ్డ్ బెనిఫిట్. అంటే ఇక్కడ మనం ఏం రాయాలి? ప్రవీణ్ ఇస్ ద రిసీవర్, రిసీవర్ ని డెబిట్ అంటాం. దెన్ ద సేమ్ టైం క్యాష్ అనేది గోస్ ఆన్ క్రెడిట్. ఓకే, ఫైనల్ గా క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రవీణ్ అంటే క్యాష్ అంటే అసెట్, గివర్ ఎవరు? ప్రవీణ్. అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటున్నాం అంటే ఈ షుడ్ గివ్ బెనిఫిట్. బెనిఫిట్ గివర్ ని మనం ఏమంటాం? క్రెడిటర్. ఎట్ ద సేమ్ టైం క్యాష్ అసెట్ కమ్స్ ఇన్, క్యాష్ డెబిట్, ప్రవీణ్ ఇస్ ద క్రెడిటర్. Praveen is the creditor. Cash received from Praveen. Okay. Final గా return goods to Praveen. Return goods to Praveen. మనం గూడ్స్ రిటర్న్ చేయడం ద్వారా మన ఆర్గనైజేషన్ నుంచి ప్రవీణ్ అనే క్యాండిడేట్ బెనిఫిట్ ను రిసీవ్ చేసుకుంటున్నాడు. ఎట్ ద సేమ్ టైం బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటామని డెబిట్ అంటారు. ప్రవీణ్ డెబిటర్ టు పర్చేజ్ రిటర్న్ అంటే మన ఆర్గనైజేషన్ నుంచి పర్చేజ్ రిటర్న్స్ అనేటివి పోతున్నాయి. ఫైనల్ గా ప్రవీణ్ అకౌంట్ సెటిల్ విత్ 10% డిస్కౌంట్. మనం ఆ ప్రొఫార్మా ఇస్తే ఆ ప్రొఫార్మా ద్వారా మనం అమౌంట్ ఫైండ్ అవుట్ అవుతుంది. ఫైండ్ అవుట్ అయిన అమౌంట్ పైన డిస్కౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే కనిపిస్తుంది మొత్తం గీత వచ్చిందా? ఈ ప్రొఫార్మా లోపల ప్రవీణ్ లెడ్జర్ లోపల మనం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ని అప్లికబుల్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ డ్యూ ఫ్రమ్ ప్రవీణ్.
ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి మనకి అమౌంట్ రావాలి కాబట్టి ప్రవీణ్ అనే క్యాండిడేట్ బెనిఫిట్ రిసీవర్ కాబట్టి బెనిఫిట్ రిసీవర్ ఏం చేద్దాం డెబిట్ లో రాస్తాం ఆ డెబిట్ లో వచ్చేటువంటి అమౌంట్ ఎంత అంటే 3500 డేట్ వచ్చేసి 7/3/2018 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ మనకు రావాల్సిన అమౌంట్ 3500 ఓకేనా దెన్ నెక్స్ట్ సెకండ్ డేట్ నాడు సోల్డ్ గూడ్స్ టు ప్రవీణ్ సేల్ చేస్తున్నాం సేల్ చేయడం ద్వారా ఈ షుడ్ రిసీవ్ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటాం మళ్ళీ డెబిట్ లో రాస్తాం డేట్ వచ్చేసి 7th టు సేల్స్ అకౌంట్ అమౌంట్ ఎంత 1500 దెన్ నెక్స్ట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం పర్చేజ్ చేసినప్పుడు ఈజ్ ద బెనిఫిట్ గివర్ ఎప్పుడైనా క్రెడిట్ లో రాస్తాం డేట్ వచ్చేసి 10th March 2018 బై ఎంత పర్చేజ్ 1000 రూపీస్ ఓకేనా దెన్ నెక్స్ట్ పెయిడ్ క్యాష్ టు ప్రవీణ్ అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ కి మనం క్యాష్ పే చేస్తున్నాం ఈ షుడ్ రిసీవ్డ్ బెనిఫిట్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ డేట్ ఎంత 15th ఎంత క్యాష్ 800 ఓకేనా దెన్ నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ ప్రవీణ్ ఇస్ బెనిఫిట్ గివర్ ఎప్పుడైనా క్రెడిట్ లో రాస్తాం డేట్ వచ్చేసి ఎంత 23rd 3 బై ఎంత క్యాష్ 500 ఓకేనా నెక్స్ట్ రిటర్న్డ్ గూడ్స్ టు ప్రవీణ్ అంటే ప్రవీణ్ కు రిటర్న్ చేస్తే ప్రవీణ్ ఇస్ ద బెనిఫిట్ రిసీవర్ ఏంటిది డెబిట్ సైడ్ డేట్ వచ్చేసి 25 ఎంత ఓకే ఇది మనము ప్రవీణ్ తోటి జరిగినటువంటి టోటల్ ట్రాన్సాక్షన్ ని మనం ఈ ప్రవీణ్ లెడ్జర్ లోపల అప్లికేబుల్ చేస్తున్నాం అంటే ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి వి షుడ్ రిసీవ్డ్ బ్యాలెన్స్ ఓకే ఇంత అమౌంట్ మనకి రావాల్సి ఉంది ప్రవీణ్ అనే క్యాండిడేట్ నుంచి మనకి టోటల్ గా 3500 ఒక 1500 ఒక 800 ఒక 200 అనేది మనం తీసుకున్నాం వి షుడ్ రిసీవ్డ్ తీసుకోవాల్సి ఉంది ఇతని దగ్గర నుంచి ఇంత బెనిఫిట్ మనం రిసీవ్ చేసుకోవాలి అట్లాగే మన దగ్గర నుంచి ఎంత బెనిఫిట్ రిసీవ్ చేసుకున్నాం 1500 అంటే మనం పర్చేజ్ చేయడం ద్వారా మనకు వచ్చిన బెనిఫిట్ 1500 ఎట్ ద సేమ్ టైం ఆ క్యాండిడేట్ కి మనం ఇంకా అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది టోటల్ అమౌంట్ వచ్చేసి 6000 డెబిట్ సైడ్ టోటల్ 6000 క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత 1500 మరి టోటల్ ఈక్వల్ గా ఉందా లేదు టోటల్ ఈక్వల్ గా ఉందా సో ఏ సైడ్ రిడక్షన్ తక్కువ ఉంది ఈ సైడ్ తక్కువ ఉంది ఎంత 4500 అనే అమౌంట్ తక్కువగా ఉంది అంటే 4500 రూపీస్ మనం పే చేయాల్సి ఉంది ఇంకా పే చేయాల్సి ఉంది మరి పే చేసినామా చేయలేదు సో పే చేయాలి అంటే 10% డిస్కౌంట్ తోటి పే చేయండి అని ప్రవీణ్ మనతోటి ఒక అగ్రిమెంట్ లో ఉన్నాడు 4500 into 10/100 అంటే 450 రూపీస్ మనకేంటది బై డిస్కౌంట్ ఓకేనా మరి మనం ఇంకా అతనికి క్యాష్ రూపం లోపల క్యాష్ రూపం లోపల క్యాష్ అకౌంట్ 4050 పే చేస్తాం అది ఏంటన్నాడు మంత్ ఎండింగ్ లోపల 31/3/2018 ఇస్తాడు మనం సెటిల్మెంట్ అయిపోయింది అతనికి టోటల్ పే చేయాల్సింది 4500 డిస్కౌంట్ మనకు ఇచ్చింది కాబట్టి
450 రూపీస్ డిస్కౌంట్, రిమైనింగ్ బ్యాలెన్స్ పేమెంట్ రూపంలో సెటిల్మెంట్ చేస్తాం. ఓకేనా, ఇది మనకు ఉన్నటువంటి ప్రాబ్లం. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కమ్స్ అండర్ ఆన్యువల్ ఎగ్జామ్ based on 21st question or 22nd question with 5 marks. Okay, right.